జై బాబా అండి. జై జై బాబా. బాబా. మీరు తీసుకోండి. అవతార్ మెహర్ బాబా की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। 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 सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। अवतार मेहर बाबा की जय। అందరికీ హృదయపూర్వకంగా జై బాబాలండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా ఈ యుగ అవతార పురుషుడు. మనందరికీ అంటే మీరు నాకు తెలియదు ఎలా ఉంటారు ఏటని మామూలుగా సహజంగా మనం మాట్లాడుకునేటట్టే మాట్లాడుకుందాము. ఎదురెదురుగా బాబాతో సంబంధం ఇదేది కూడా గ్రహించేటటువంటిది కాదు. యాక్చువల్గా మనకి తెలియదు, అసలు ఎదురెదురుగా ఉన్నా సరే తెలియనటువంటిది. కానీ బాబా ప్రేమికులుగా ఎన్నాళ్ళ బట్టో మనం బాబా సహవాసులకి వెళ్తుంటాము, సాహిత్యాన్ని బాబా తాలూకా చరిత్రను చదువుతూ ఉంటాము, ఎవరో చెప్తూ వింటూ ఉంటాము, పాటలు పాడతాము, అన్నీ చేస్తూ ఉంటాం. తెలుసు మనకి బాబా చెప్పే విషయాలు తెలుసు, చాలా వరకు తెలుసు. కానీ ఎందుకు ఆయనే చెప్పేశాడు, నేను ఏదైనా కొత్త ఆరాధన పద్ధతిని కానీ సంఘాన్ని కానీ ఒక కొత్త మతాన్ని కానీ నేను స్థాపించను, అంటే కొత్తగా నేనేమి ఇవ్వటం లేదు మీకు అని చెప్పాడు. అంటే మన గతంలో అన్నీ తెలిసినవే. కానీ అతను ఇప్పుడు అవతరించి వచ్చి సాక్షాత్తు దేవదేవుడు గత అవతారాల్లో అవతరించి వచ్చినటువంటి ఆ సనాతన ప్రీతముడు ఇప్పుడు మరలా ఆ పరిమిత దేహాన్ని ధరించి అవతార పురుషుడిగా దైవీ మానవుడిగా పరంధామాన్ని వీడి అవతరించి వచ్చిన దేవదేవుడు ఇప్పుడు వచ్చి చెబుతున్నదేటి, మరి కొత్తగా నేనేమి చెప్పనంటాడు, కొత్తగా నేనేమి ఇవ్వనంటాడు, ఇంకా నేను చెప్పాల్సింది చాలా చెప్పేశాను అంటాడు. ఏమి అంటే బాబా అంటున్నారు, అనేకత్వం వెనుక దాగి ఉన్న ఏకత్వం గురించిన జ్ఞానాన్ని బోధిస్తానన్నారు. ఆయన చెప్పేది ఏంటి అంటున్నాడంటే బాబా, అనేకత్వము వెనక ఉన్నటువంటి అంటే ఇంత విభిన్నంగా మనం ఏదైతే ఈ భ్రాంతి ఇంత విశ్వాన్ని వ్యక్తమవుతున్న ఇదంతటిని వేర్పాటుగా మనం అనుభవిస్తూ ఉన్నామో, అంటే ఏ ప్రపంచంలో ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు స్థూల అవగాహన స్థూల చైతన్యం ఉండి ఈ స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తున్నవారు, సూక్ష్మ అనుభవంతో సూక్ష్మ ప్రపంచాన్ని అనుభవిస్తున్నవారు, ఏ దశలో ఎవరు ఏది ఎన్ని రకాలుగానే ద్వంద్వంగానే అనుభవిస్తూ ఉన్నాం. ఎవరికి కూడా ఏకం అనేటటువంటి సమస్తానికి ఆధారమైన భగవంతుడు ఒక్కడే అని, అది నేనే అనే ఆ అనుభూతి అయితే ఎవరికీ లేదు. మనందరం కూడా అనుభవించేది ఈ అనేకత్వాన్ని. కానీ బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే నువ్వు నా కొంగు పట్టుకున్నావో ఇదిగో నీకు ఈ జ్ఞానాన్ని నేను అందిస్తాను. ఏది అనేకత్వం వెనుక ఉన్నటువంటి ఏకత్వ జ్ఞానం ఉన్నది ఒకటే, ఆ ఒక్కటే ఈ అనంత విశ్వముగా వ్యక్తమవుతూ ఏదైతే ఈ మహావృక్షముగా నీకు కనిపిస్తుందో ఈ సమస్తానికి కూడా ఆధారభూతమైనటువంటి ఆ మూలమైన సత్య స్వరూపుడును నేను. ఆ మూలమైన సత్యమే భగవంతుడు, అది నువ్వే, నువ్వు నేను వేరు కాదు, ఒక్కటే అనేటటువంటి ఆ అనుభవాన్ని ప్రసాదించడానికి ప్రతి ఒక్కరి బాధ్యత కూడా అతని భుజాన వేసుకొని భూమిపైకి దిగి వచ్చినటువంటి దివ్య ప్రీతముడు అవతార్ మెహర్ బాబా. బాబా అంటారు, మానవుడి యొక్క అంటే అతన్ని వచ్చింది దేనికి అంటే మనలో ఉన్నటువంటి హృదయం అనే ఆ గ్రంథాన్ని చదివిస్తానన్నారు. ఎప్పుడైతే
ఆ గ్రంథ చదివితే జీవిత రహస్యం యొక్క తాళం చెవి విడిపోతుందటండి. ఆ తాళం విడిపోతుందట. అప్పుడు మనసుకి హృదయానికి ఒక సమన్వయం ఏర్పడుతుందన్నారు. అంటే మనసు అనేది యజమాని అయిపోదు. ఆ మనసుకి హృదయానికి ఒక సమన్వయం ఏర్పడుతుంది. అది ఏర్పాటు చేస్తానన్నాడు ఆయన. మనం మామూలుగా ఈ భౌతికంగా ఆలోచిస్తే మనకున్నటువంటి పరిజ్ఞానంతో మనం ఆలోచిస్తే అసలు మనం ఏం చెయ్యాలి? మనకు తెలుసు కదా, ఇన్ని విషయాలు తెలుసు. అల్గన్ బాబా చెప్పినటువంటి సందేశాలు వింటున్నాము, సహవాసులకు వెళ్తున్నాము. మనకు ఎంతో కొంత ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉంది. బాబా అవతార పురుషుడని, గత అవతారాల్లో అవతరించి వచ్చిన ఆ సనాతనుడే ఇప్పుడు మెహర్ బాబాగా అవతరించి వచ్చాడని ఇవి మనకి తెలుసు. కానీ మనం చేయాల్సింది ఏంటి? మనకు బాబా మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? ఎలాగైతే మనం ప్రేమికులుగా మనల్ని మనం అనుభూతి హృదయ లోతుల్లోంచి మనం పొందగలుగుతాము, ఆ తండ్రి మనకు ఆశీస్సులు ఎలా అందిస్తాడు? ఎప్పుడు అందిస్తాడు? అది ఆల్ ఆఫ్ సడన్ అతను మనం ఎలా నచ్చితే అలా ఉంటే ఇది అని ఇచ్చేస్తాడా? ఇప్పుడు మనం చూద్దాం భౌతికంగా మన బిడ్డల్ని. ఇప్పుడు ఇందులో పెద్దవాళ్ళు ఉంటారు, లేదా మధ్య వయస్కులు ఉంటారు, లేదా పిల్లలు కూడా ఉండొచ్చు దినేష్ లాగా. అయితే మన పిల్లల్ని మనం స్కూల్లో కాలేజీల్లో పెట్టాం. ఇగో నాయన, ఇదిగో ఈ మెడికల్ కోర్సు నువ్వు జాయిన్ అవ్వు, ఇక్కడ ఇదైతే బాగుంటుంది, పలానా కాలేజ్ అయితే బాగుంటుంది, పలానాలాగా నువ్వు ఇన్ని అవర్స్ హార్డ్ వర్క్ చేస్తే ఈ స్థితికి వెళ్తావు, తర్వాత ఇగో ఈ టార్గెట్ చేరుకుంటావు, తర్వాత ఇలా ఉంటుంది అని అన్నీ చూపిస్తూ, అన్నిటినీ సమకూరుస్తూ, అన్ని సదుపాయాలు అందిస్తూ పిల్లాడిని పెడతాం. అయితే సంవత్సరం ఆ పిల్లాడు అలాగే వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఉపయోగం ఏముంటుంది? ఈ పెట్టి ఇంతలాగా తల్లిదండ్రులు పెడుతున్న ఎఫర్ట్ కానీ, ఇంతలాగా బాధ్యత పడుతున్న బాధ కానీ, ఇవంతా కూడా వృధాగా వెళ్ళిపోతుంటాయి. పోనీ అలాగని తను ఏమైనా ఉపయోగపడతాడా అంటే ఉపయోగపడ్డ. ఎందుకు? సంవత్సరం జారిపోతుంది, వెళ్ళిపోతుంది, కాలంలో ఇరికిపోయి కాలం గడిచిపోతూ ఉందన్నమాట. కానీ అలా కాకన్నా ఈ తల్లిదండ్రులు పెట్టినటువంటి ఈ ఎఫర్ట్, ఇదేదైతే అతనికి ఈ అవకాశాన్ని కల్పించారో అది ఆ పిల్లవాడు కానీ లేకపోతే అమ్మాయి కానీ గ్రహించి చక్కగా వాటిని లోపలికి తీసుకొని వాటిని సద్వినియోగం చేసుకుంటే వాళ్ళ డెస్టినీ ఎలా ఉంటుంది, వాళ్ళ ముందుకెళ్ళే పరిస్థితి ఎలా ఉంటుంది. అలాగ మనం ప్రాపంచికంగా ఆలోచిస్తే మనకి ఎలాగైతే అక్కడ ఫలితాన్ని ఆ పిల్లవాడో లేకపోతే అమ్మాయి అబ్బాయి ఎవరైనా కావచ్చు అది పొందుతారో, ఇప్పుడు బాబా ప్రేమికులుగా మన యథార్థమైనటువంటి తండ్రి, మన యథార్థ స్వరూపం, ప్రీతమ తండ్రి, సత్య స్వరూపుడైనటువంటి ఆ తండ్రి మన పట్ల ప్రేమతో అవతరించి వచ్చి మనందరికీ కూడా అదే చెప్తా ఉన్నాడు. ఒరే బాబు, అనాదిగా యుగ యుగాల నుండి కూడా నువ్వు చేస్తున్నటువంటిది ఏంటో తెలుసా? అసలైనటువంటి ఆధ్యాత్మికత ఏమిటి అనేది బాబా చెప్తున్నటువంటి విషయం, ఏదైతే నువ్వు యుగాలుగా చేస్తున్నావో అది చేయడం నువ్వు రద్దు చేసుకో. అంటే అలా చేయకు, అది ఆధ్యాత్మికత అవుతుంది అని చెప్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఆ పిల్లాడికి ఎలాగైతే పలానా కాలేజ్ మంచిది, పలానా చదువుకోవాలి, పలానాలాగా నువ్వు హార్డ్ వర్క్ చేయాలి, ఇవన్నీ చెబుతూ ఉండి ఆ ఫలితాన్ని చేతిలో అందుకునే వరకు తావ చూపిస్తున్నారో బాబా చెప్తున్నారు, ఇన్నాళ్ళుగా నువ్వు ఏదైతే యుగాలు అన్నాడు చూడండి, ఈ జన్మలో గత రోజుల్లో గత అనుభవాలతో మనం చేసినవంటం లేదు, యుగాలుగా ఏదైతే నువ్వు చేస్తూ ఉన్నావో అది చెయ్యకన్నా ఉండడమే ఆధ్యాత్మికత అన్నారు. అంటే అసలు ఆధ్యాత్మికత అంటే యథార్థమైనటువంటి ఆ రూట్లోకి ఇంక వెళ్ళడం అనమాట, అసలైనటువంటి స్పిరిచువాలిటీలోకి ఎంటర్ అవ్వడం. అయితే మరి అది మనం చేస్తున్నది ఏంటి, మనం ఏం చేయకూడదని ఏది ఆపమంటున్నాడు ఆయన? ఏదైతే చేస్తున్నావో అది ఆపమంటున్నాడు. అసలు చేస్తున్నది ఏంటి అది మనం గ్రహించుకుంటే, అది మనం తెలుసుకుంటే మనం అది ఆపడమా ఇంకేం చేయడమా అనేది మనం ఆలోచించవచ్చు. ఏంటి ఇక్కడ యుగాలుగా చేసేది ఏంటంటే, అసలు మన అడ్రస్ ఏంటి, ఎక్కడి నుంచి మనం ప్రయాణం అయ్యి వచ్చాము? భగవంతుడు తనను తాను అనుభూతి పొందడానికి ఇంతటి సృష్టి తన నుండి ఉద్భవించింది.
అందులోనే మనం రాళ్ళుగా, వృక్షాలుగా, క్రిమికీటకాదులుగా, చేపలుగా, పక్షులుగా, జంతువులుగా, కడకు ఈ మానవులుగా మనము ఇంతవరకు ప్రయాణం చేసుకుంటూ వచ్చాం. అయితే మానవ రూపం వరకు కూడా ఈ పరిణామ క్రమం అనేది అవసరమవుతూ వచ్చింది. ఎందుకు అంటే భగవంతుడు తనను తాను తెలుసుకోవడానికి. మరి యుగయుగాలుగా మనం చేసేది ఏంటి అంటే ప్రపంచం వైపే ముఖం తిప్పుతూ వచ్చాం. మాయలోనే మాయను తింటూనే వచ్చాం, మాయలో పోషింపబడుతూ వచ్చాం, మాయను నింపుకుంటూ వచ్చాం, మాయతోనే ఉన్నాము, మాయగానే బ్రతుకుతున్నాం. ఇలా ఉంది మన తాలూకా బ్యాక్ హిస్టరీ అంతా కూడా. అలవాటైపోయింది మనసుకి, అలాగ అలవాటైపోయింది. ఇప్పుడు ఒక పక్షిని చూసినా, ఒక పురుగును చూసినా, ఒక మనిషిని చూసినా తనను తాను రక్షించుకోవాలి, తనను తాను పోషించుకోవాలి, తనను తాను కాపాడుకోవాలి, తన రక్షణ చూసుకోవాలి, ఇవే కదా ఉంటాయి. కాకపోతే అలా పరిణామ క్రమంతో పాటు కూడాను ఇదంతా కూడా ఇన్స్టింక్ట్ కాస్త ఇంటలెక్ట్ అయ్యింది, సహజ ప్రవృత్తి బుద్ధి అవుతుంది, అలాగే అదంతా మారుతూ వస్తోంది. కానీ తన గురించే తాను ఆలోచించుకుంటున్నాడు, తన గురించే తను తాపత్రయపడుతున్నాడు. నాది, నేను, నా కోసం అంటూ ఇలాగా యుగ యుగాలుగా ఇటువైపుగానే మనం తిరుగుతూ వచ్చాము. ఇప్పుడు ఇది కాదు, దానికి రివర్స్ వెళ్ళాలంటున్నారంటే ఇలా అంతరంగంగా యథార్థమైనటువంటి ఏదైతే చెయ్యకన్నా ఉన్నామో ఇప్పుడు అది చెయ్యగలగాలి. ఇన్నాళ్ళు నా కోసం నేను ఆలోచించుకున్నాను, నా స్వార్థం కోసం నేను ఆలోచించుకున్నాను, లేదా నా వారి కోసం నేను తాపత్రయపడ్డాను, లేదా ఇంకా ఈ కోరికల కోసం భగవంతుడిని పట్టుకున్నాను. అసలు నాకు భగవంతుడు అంటే తెలియదు. భగవంతుడంటే అసలు ఏంటి ఆరాధన, నిజమైన ఆరాధన ఏటో తెలియదు, దానికి విరుద్ధంగా వెళ్ళాం. నిజమైనటువంటి తపనేటో తెలియదు, విరుద్ధంగా వెళ్ళాం. నిజమైనటువంటి జ్ఞానం ఏంటో తెలియదు, వీటి కోసం తాపత్రయపడుతూ పరుగులు పెడుతూ ఇదే జ్ఞానం అని వాటి వెనకనే పరిగెడుతూ ఉన్నాం. అసలు నిజంగా ఏది కూడా యథార్థమైనటువంటి విషయం మనకి తెలియకన్నా ఏదైతే అబద్ధమైందో, ఏదైతే సృష్టి మాయ ఉందో దాంట్లోనే మిళితమైపోతూ అటువైపుగానే మనం ప్రయాణం చేస్తూ వచ్చాము, చేస్తున్నాము కూడా. దానిని తిప్పమంటున్నాడు ఆయన. అంటే ఈ ఆలోచన విధానం ఎంతవరకు దేని కొరకైతే ఆలోచిస్తూ తాపత్రయపడిందో, దేనికోసమైతే ఇదంతటి ప్రయాణం జరుగుతూ వచ్చిందో, ఆ యథార్థమైనటువంటి ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని పట్టుకోమంటున్నాడు. అంటే ఏం చేయాలి? బాబా ఏదైతే చెప్తున్నారో సులువైనటువంటిది, మార్గం తెలిసినవాడు, గమ్యమే తానైనటువంటి వాడు, సాక్షాత్తు అవతార పురుషుడు దిగి వచ్చినప్పుడు ఆయనని పట్టుకొని చేసేటటువంటి ప్రయాణము అతి సులువైనటువంటిది. మనం ఎలాగున్నా ఈ జర్నీ జరిగిపోతూ ఉంటుంది, ఎందుకంటే యావత్ సృష్టి ఒక గమ్యం వైపే నడుస్తుంది కాబట్టి ఈ ప్రయాణం సాగిపోతూ ఉంటుంది. కానీ ఇది సునాయాసంగా గమ్యాన్ని చేరుకోవాలి అంటే, యథార్థమైనటువంటి ప్రయాణంలో మనం పోవాలి అంటే బాబాని పట్టుకుంటే కళ్ళకి గంతలు కట్టి బాబా తీసుకుపోతానన్నాడు. మనం భగవంతుణ్ణి పట్టుకునేది కానీ ఇంతవరకు అలవాటు పడింది కానీ భౌతిక సుఖాల కోసమే, మన సౌఖ్యం కోసమే. వాటిని వెంబడించినంత కాలం మనము ఆ నిధిని, అసలైనటువంటి నిధిని అందుకోలేము అన్నారు బాబా. మరి యథార్థమైనటువంటి ఆ సంపదని అందుకోవాలి అంటే యథార్థమైనది బాబాయే అనేటటువంటిది జీవిత లక్ష్యం, అసలు ఎందుకు ఈ జన్మ వచ్చిందన్నటువంటిది గ్రహించాలి. బాబాయే స్వయంగా చెప్పినటువంటిది, ఒక సద్గురువు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. తనకి మోక్షం కావాలి అంటే భగవదైక్యం కావాలి అని వచ్చాడు. సమయం రావాలి కదా, అతని దగ్గరే అతను ఉంచుకుంటూ పంపిస్తూ ఇలా చేస్తూ ఉంటే అక్కడ వచ్చినటువంటి ఆ వ్యక్తికి విసుగు వస్తుంది. ఇన్నాళ్ళుగా నన్ను రప్పించుకుంటున్నారు గురువు గారు, అతను చెప్పింది చేస్తున్నాను, చెయ్యమంటున్నారు, అయినప్పటికీ కూడా నేను ఏదైతే పొందాలని వచ్చానో ఆ పొందాలి అనుకునేటటువంటి దానికి నాకు ఇవ్వటం లేదు, కనీసం కూడా నాకు ఎటువంటి అంతరంగిక అనుభూతి రావటం లేదు అని అతను బాధపడుతూ గురువును ఒకరోజు అడుగుతాడు ఆయన. ఆ గురువు అతనికి ఒక విషయం చెప్తాడు. ఏంటి అంటే, నేను చెప్పింది చెయ్యి. ఏంటి అది? ఆ రోజు ఊర్లో చాలా ఉత్సవాలు జరుగుతూ చాలా సందడిగా ఉందట. ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ విషయం మనకి జ్ఞాపకం ఉంచుకోవడానికి
మన తాలూకా బాబా పట్ల ఉన్నటువంటి ఆ ఆలోచన కానీ, ప్రేమ కానీ, బాబా గురించి జ్ఞాపకం పెట్టుకునే ఇంకా 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 ప్రేమపూర్వకంగా ఉండడానికి వీటిని మరిన్నిసార్లు జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. సారీ, ఇక్కడ మాకు డిస్టర్బెన్స్ ఉందండి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ కంటిన్యూ చేస్తాను. అయితే ఆ ఉత్సవాల్లోకి ఏం చెప్పారు అక్కడ గురువు గారు? ఒక గిన్నెతోని పాలు తెప్పించి ఆ గిన్నెడు పాలు నెత్తి మీద పెట్టుకొని వాళ్ళ మొత్తం ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు. ఇలా తిరుగుతూ ఈ ప్లేస్కి చేరమని గురువు గారు అతనికి ఆదేశించారు. అయితే ఆ ఆదేశం ప్రకారం చుక్క కూడా నీ ఒలికిపోకూడదన్నమాట అందులోంచి. ఆ చివరికి ఇక్కడికి చేరుకున్న తర్వాత నువ్వు ఏదైతే పొందాలనుకున్నావో అది నేను ఇస్తాను అని చెప్తారు. అయితే ఇతను ప్రయాణం అయ్యాడు, ఆ ఉత్సవాల్లోకి వెళ్ళాడు. అలా 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 కొంత సమయానికి ఏమైందంటే పూర్తిగా వాటిలో మునిగిపోయాడు. ఆ ఉత్సవాల్లో పూర్తిగా మునిగిపోయాడు. చివరికి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా గిన్నెలో ఇంకేమున్నాయి? పాలన్నీ ఒలికిపోయాయి. అక్కడ ఏం లేదు, ఆ పాలన్నీ తను చూసి తనే సిగ్గుపడిపోయాడంట. అలాంటి పరిస్థితి ఎలా ఉందంటే, మనము దేనికోసమైతే ప్రయాణమై ఎంత సృష్టి పరిణామ క్రమం చేసుకుంటూ ఈ మానవ జన్మ ఎత్తామో అసలు విషయాన్ని మనం పూర్తిగా మరిచిపోయి మాయలోనే మునిగిపోయి ఉన్నాం. పూర్తిగా మాయలో మునిగిపోయిన పరిపూర్ణ చైతన్యంతో, మానవ జన్మ పరిపూర్ణ చైతన్యంతో భగవంతుణ్ణి అనుభూతి పొందగలిగినంతటి చైతన్యాన్ని పొంది ఇక్కడతో పరిణామక్రమం ఆగిపోయినప్పటికీ కూడా మనము ద్వంద్వ ఆ సంస్కారాల్లో చిక్కుబడిపోయి ఉన్నాం. బాబా చెప్తున్నారు, నిజానికి అవి ఏవీ లేవు, అది అంతా కూడా శూన్యం, సున్నా అన్నారు. అక్కడ ఏమీ లేనటువంటి దానిని ఉంది అని మీరు భ్రమపడుతూ ఆ భ్రమలోనే ఇంకా ఇంకా చిక్కుకుంటా ఉన్నారు. యథార్థమైనటువంటి ఆ విషయాన్ని గ్రహించడానికి మీరు నన్ను గురించి చింతించండి, చింత గురించి చింతించొద్దు అన్నారు బాబా. కానీ మన చింత ఎప్పుడు దేనికోసం ఉంటుంది అంటే, గతించిపోయిన కాలంలో జరిగినటువంటి వాటితోనూ అక్కడ ఏదైతే ఆ బంధాల్లో చిక్కుకొని ఉన్నామో వాటి గురించి మనం ఎక్కువగా చింతించేది వీటి గురించే. యథార్థమైనటువంటి విషయం గ్రహించినంత వరకు కూడా మనకి ఈ చింతలు మనల్ని వదలవు. ఏటి యథార్థము అంటే, సత్యస్వరూపుడే యథార్థము. బాబా గురించే ఆలోచించగలగాలి. బాబా ఏదైతే ఏ సందేశాలైతే బాబా ఇస్తున్నారో ఆ సందేశ రహస్యం ఏంటి, దాని ద్వారా నా తండ్రి నాకు చెబుతున్నది ఏంటి అనేటటువంటి దానిని మనం గ్రహిస్తూ ఉంటే, ఇప్పుడు ఏదైతే ఇంతవరకు నువ్వు చేసి ఉన్నావో అవి చెయ్యకన్నా ఉండడం అనేది ఆధ్యాత్మికత అంటే, ఇంత రహస్యాన్ని ఆ వాక్యంలో ఆయన పెట్టుంచారో. ఇన్నాళ్ళుగా మాయ వైపు ముఖం తిప్పి ఉన్నావు, ఇప్పుడు భగవంతుడి వైపు ముఖం తిప్పు. ఎప్పుడైతే నువ్వు అలా భగవంతుడి వైపు ముఖం తిప్పావో, ఏ నీడలను అనుసరిస్తూ ఇన్నాళ్ళుగా నువ్వు వెళ్ళావో అవన్నీ నీకు వెన్నదిరిగిపోతాయి. అంటే ఏ ఏ ఏ బంధాలు, బంధుత్వాలు, ఈ అటాచ్మెంట్స్, వీటన్నిటిలో సంస్కారాల్లో చిక్కుబడిపోయినటువంటి ఈ ఆత్మ ఎప్పుడైతే యథార్థమైనటువంటి విషయం వైపు ఆలోచిస్తూ దాని వైపు ముఖం తిప్పుతూ ఉండేటప్పుడు ఇవన్నీ కూడా బలహీన పడిపోతాయటండి, వెనక్కి తిరిగిపోతాయట. అంతేకాదు, ఈ కాలం ఎటువంటిదో తెలుసా? దేవదేవుడు అవతరించినటువంటి అవతార కాలము కాబట్టంటే, సూర్యుడు నడినెత్తుని నిల్చున్నటువంటి క్షణాన నీడ అనేది పాదాల అట్టడుగుకు చేరిపోద్ది, అసలు అదృశ్యం అయిపోద్ది, అక్కడ నీడ అనేది ఉండదు. అంతటి గొప్ప కాలం ఇది. అంటే ఏటిలో చిక్కుకున్నావో ఈ సంస్కార బంధనాలన్నీ పటాపంచలు చేయగలిగినటువంటి గొప్ప కాలంలో నువ్వు ఉన్నావు. సూర్యుడు నడినెత్తునున్నటువంటి కాలంలో ఉన్నావు. అంటే అది కొంత ప్రయత్నం చేసినా ఎంతో లాభాన్ని పొందగలిగేటటువంటి గొప్పదైనటువంటి కాలము, అంత గొప్పదైనటువంటి అవతారుడి యొక్క నామం. ఆ నామస్మరణలోనే అంతటి శక్తి ఇమిడి ఉందన్నారు. స్పాంటేనియస్గా సమయంతోనో లేకపోతే సందర్భంతోనో అలా ముడిపడని కాకన్నా, హృదయ లోతుల్లోంచి ఏ క్షణాన నువ్వు నా నామాన్ని స్మరించినా నువ్వు ఆ నామంలో ఉన్నటువంటి శక్తిని అంటే ఆ లబ్ధిని నువ్వు పొందుతావు. అక్కడ నేను ఉంటానన్నారు బాబా. అది నిజమైనటువంటి ప్రార్థన అన్నారు. ఆ స్మరణ అనేటటువంటిది యథార్థమైనటువంటి ప్రార్థన అని బాబా చెప్తా ఉన్నారు. కానీ మనము లేనటువంటి వాటితో, ఆ ముడులతో
అంటే గతాన్ని ఎందుకంటే మనం అంతగా తలుచుకుంటామంటే అసలు ఈ జన్మ, ఈ రూపం, ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా గతము వల్లే వచ్చాయి. గతము వల్ల రావడం అంటే గత చేతల్లోని గత కాలంలో మనం చేసిన చేతలు, మనం ఆలోచించిన ఆలోచనలు ఇప్పుడు ఈ రూపాన్ని, ఇప్పుడు ఈ పరిస్థితుల్ని వీటన్నిటిని కల్పించాయి అంటే ఇప్పుడు మన చేతలు, ఆలోచనలు మరు జన్మని నిర్ణయిస్తున్నాయి అనేది మనం గ్రహించాలి. అయితే ఇప్పుడు మనం ఏ చేతలు చేయాలి, ఏ ఆలోచనలు చేయాలి, బాబా ఏ చేతలు చేయమని మనల్ని కోరుతున్నారో, ఎట్టి ఆలోచనలు ఆలోచించమని మనల్ని కోరుతున్నారో, ఎలా ఉంటే నాకు సంతోషము అని అంటున్నారో, యథార్థంగా మనం బాబాని ప్రేమిస్తే, మనం బాబా ప్రేమను కోరుకుంటే బాబా ఇచ్చ ఏదైతే ఉందో ఆ ఇచ్చను నెరవేర్చడానికే మనం తాపత్రయపడతాము. ఒక 2 గాడిదలు ఉన్నాయటండి. అంటే మనం ఎలా చిక్కుకొని ఉన్నామో చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక 2 గాడిదలు ఉన్నాయి. ఆ 2 గాడిదలు కూడా ఒక వ్యాపారి తన బరువులు మోయడానికి ఒక వ్యాపారం చేస్తే ఒక ప్రదేశం నుండి ఒక ప్రదేశంకి ఒకప్పటి రోజుల్లో వెళ్ళడానికి ఆ రెండింటిని ఒక వెహికల్స్ లాగా వాడేవారు ఆయన. ఆ బరువులన్నీ 2 గాడిదల మీద వేసి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తే రాత్రి అయింది ఒక ఊరు చేరేటప్పటికి. ఆ 2 గాడిదల్ని ఒక దగ్గర కట్టాలి. ఆ 2 గాడిదలు కట్టడానికి అతని దగ్గర తాడు లేదు. ఒక్క తాడే ఉంది. ఒక గాడిదనే కట్టగలడు. ఒక గాడిదని కట్టేశాడు. ఇంకొక గాడిని కట్టలేదు. ఇతను పడుకోవడానికి ఆలోచిస్తున్నాడు. ఎందుకు ఎటైనా వెళ్ళిపోతే మరుసటి రోజు పరిస్థితి ఏంటి? ఆ గాడిద ఎటైనా వెళ్ళిపోద్దేమో ఆ రాత్రి కట్టేయకపోతే అని ఆలోచిస్తుంటే ఒక పెద్దాయన అక్కడ చూశాడు. అతను చెప్పాడట, నువ్వు అది ఆల్రెడీ అలవాటు పడుంది, నీకేం కాదు. గాలిలోన ఒక తాడు ఉన్నట్టుగా, అంటే ఒక తాడు ఉన్నట్టు గాలిలోనే ముడిపెట్టు. అంటే యథార్థానికి తాడు నువ్వు కడుతున్నట్టు, చెట్టుకి దాన్ని కట్టేస్తున్నట్టు, అది చూస్తుండగా నువ్వు ఆ పని చెయ్యు అని ఆ పెద్దాయన ఒక ఆలోచన ఇచ్చాడు. అది అలాగే చేశాడు ఆయన. సేమ్ అతను ఏం చెప్పాడో అలాగా మెడలో తాడు కడుతున్నట్టుగా, దాన్ని చెట్టుకు కడుతున్నట్టుగా అలా చేస్తే చక్కగా అది అంతవరకు నిలబడి ఉంది. అప్పుడు మాత్రం కూర్చుండిపోయింది. ఎందుకు కట్టేసాడు అనేది అది గ్రహించి కూర్చుండిపోయింది. అక్కడితో అయిపోలేదు. మరుసటి రోజు తెల్లవారి తన పనికి తను బయలుదేరుతున్నాడు కదా, ఫ్రెష్ అయిపోయాడు. ఇంకా వ్యాపారానికి బయలుదేరుతున్న సమయంలోని ఇంకా ఆ కట్టు ఆల్రెడీ నిజంగా కట్టేసిన గాడిదకి కట్టు విప్పేశాడు. దీనికి కట్టు లేదు కదా, గాలిలోని జస్ట్ అలాగో చేతులు తిప్పాడు అంతే. దీన్ని లేపమంటే అది లేవదు, కదలదు. తను కొడుతున్నాడు, వెళ్దాం పదంటే అది రాదు అక్కడి నుంచి. ఆ పెద్ద ఆయన అన్నాడు, నువ్వు నిన్న దానికి ముడేసావు కదా, ఆ ముడిని విప్పితే గాని అది అక్కడి నుంచి రాదు అని. అంటే అప్పుడు అర్థమైంది అతనికి, మళ్ళీ ఎలాగైతే ముడి వేసినట్టు నటించాడో మళ్ళీ అలాగే ఆ ముడి విప్పినట్టు నటించాడు. అప్పుడు ఆ గాడిద అక్కడి నుంచి కదిలింది. ఇప్పుడు ఆలోచించండి, నిజానికి అక్కడ బంధనం ఉందా? లేదు. లేనప్పటికీ కూడా అది ఉంది అని భ్రమించింది. బాబా అంటున్నారు, మనం కూడా అలాగా భ్రమలోనే బంధింపబడి ఉన్నాము. నిజానికి మనకి గతించిపోయిన బాధలు ఇప్పుడున్నాయా? లేవు. గతించిపోయిన సంతోషాలు ఇప్పుడున్నాయా? లేవు. కానీ మన ఆలోచనలు ఆ బాధనో, లేకపోతే ఆ పొగడతనో, లేకపోతే ఆ సంతోషం వీటిలో ముడిపడిపోయి వాటితో మరింత ముద్రలు వేసుకుంటూ, ఇంకా పరనిందలు చేసుకుంటూ, లేకపోతే ఇలాగ వీటన్నిటితో పాటు మనం చేస్తున్నది ఏంటి అంటే లేనటువంటి ముడులను బిగించుకుంటున్నాం. మనం అది ఉంది అనుకున్న కారణం చేత వాటిలోంచి బయటికి మనము రాలేము. మళ్ళీ ఆ ముడి విప్పగలగాలి. అక్కడ లేని ముళ్ళు అవి, మనకు మనం విప్పుకోలేము. తండ్రి వచ్చాడు, తండ్రి అవతరించి వచ్చి ఆ యథార్థమైనటువంటి విషయాన్ని ఏదైతే ఉందో దాన్ని చెబుతూ మనల్ని జ్ఞాన జ్యోతి వెలిగించి, అక్కడ నిజానికి ఏమీ లేదు, ఉన్నది శూన్యమే, దాని గురించి నువ్వు ఆలోచించుకు, నన్ను పట్టుకొని రా, నీ యజమానిని నేను, నీ మనసుకు నువ్వు లొంగిపోయి మనసు చేతిలో బానిసైపోకు, నన్ను పట్టుకొని రా, నీ మనసుతో నన్ను ప్రేమించు, హృదయంలో నన్ను నిద్రలేపు అని నిరంతరం బాబా బాబా అనుకుంటూ బాబాని చూచుకుంటూ ఉండమని మనందరికీ కూడా తండ్రి ప్రేమతో చెప్తున్నాడు. ఇలా ఉండండి, ఇలా చెయ్యండి, ఇలా వ్యవహరించండి అనేది. మనం ఆ పని చేయడానికి, బాబాని సంతోషింప చేయడానికి బాబాయే మనకు ఒక దర్పణం. ఇప్పుడు మనం అలా ఎన్నిసార్లు ఇంట్లో తిరుగుతూ ముఖాలు కడుక్కుంటూ అద్దాలు చూసుకుంటూ ముస్తాబులు అవుతూ ఉంటామా? మేకప్ అవుతూ ఉంటామా?
అలాగ అద్దం చూసుకునేటప్పుడు మన ముఖం మీద ఒక మచ్చ ఉందనుకోండి, దాన్ని ఆ మచ్చను అలా ఉంచుతామా? మళ్ళీ వెళ్ళి కడుక్కుంటాం. లేదా ఎక్కడో చీరకి ఏదో అంటింది ఉతుక్కుంటాం. ఇలాగేదో చూసుకుంటాం. అలాగా ఎవ్రీ సెకండ్ అండ్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ డే ఏదైనా బాబాను తలుచుకుంటూ ఉండేటప్పుడు మనకే అగుపిస్తూ ఉంటుంది. ఇది ఉంది నాలో లోపం, ఇది ఉంది. మనం మనుషులమే కదా, మనం గత జన్మల నుంచి మనం అన్నీ అంటించుకునే వచ్చాం కదా, మన లోపల ఆ మురికి మకిలి ఉంది కదా. కానీ అంతటి ఆ ధనిని కూడా శుభ్రం చేసేటటువంటిది, మనల్ని ప్రక్షాళన చేసేటటువంటిది, ఈ చీకటి అజ్ఞాన అంధకారం నుంచి విడుదల చేసేటటువంటి దివ్య జ్యోతి, దివ్య ప్రీతముడు వెలిగించేటటువంటి ప్రేమ జ్వాల మనలో ఉందటండి. బాబాయే చెప్పారు, నీలో అది రగిలించాను, అది ఆరిపోనివ్వకు, అది నిరంతరం దేదీప్యమానంగా వెలుగుంది. నీ మార్గానికి, నీకు గమ్యాన్ని చేర్చే నీ మార్గంలో ముందడుగు అది ఉండి నడిపించడానికి నువ్వు నిరంతరంగా దాన్ని దేదీప్యమానంగా ప్రకాశింప చెయ్యాలంటే నువ్వు నిరంతరం నా నామాన్ని స్మరిస్తూ ఉండు. అంటే నీ రెండు చేతులతో కాపాడుకో. భగవంతుడు దివ్య వ్యాపారి అని బాబాయే చెప్పారు కదా. ఎవరైనా ఏ వ్యాపారస్తుడైనా సరే నష్టపోవాలని కోరుకుంటాడా? దేనికి ఇంత వ్యాపారాలు చేస్తూ ఉన్నారు? దేనికోసం ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు? లాభం పొందాలి, సంపాదించుకోవాలి అనే కదా. ఆయన కూడా పాపాత్ములని సాధువులుగా, పుణ్యాత్ములుగా, సత్పురుషులుగా మార్చడానికే ఆయన చేసేటటువంటి దివ్య వ్యాపారం అని బాబా చెప్పారు. అందులో మనందరం ఉన్నాం కదా. మరి తండ్రి మనకి సహాయం చేస్తాడా, నష్టం చేస్తాడా, కష్టం కలిగిస్తాడా, ప్రేమిస్తాడా? మన తండ్రి, మన ప్రియతముడు పరిపూర్ణ విశ్వాసంతో, ఎటువంటి కొంచెం కూడా సడలనటువంటి పరిపూర్ణ విశ్వాసంతో, తండ్రి సమస్తము సాధ్యమైన దేవుడు నువ్వు, సర్వాధికారివి, ఉన్నతోన్నతుడివి, నీకు సాటి ఇంకొకటి వేరే ఏదీ లేదయ్యా, దేవుళ్ళకే దేవుడవు, దేవాది దేవుడవు, దివ్య ప్రీతముడవు, సద్గురువులే నిన్ను పూజించారయ్యా అని మనం శరణొచ్చితే ఇంకా అతన్ని సంతోషిస్తూ మనల్ని అతని బాహువుల్లో మనల్ నుంచి రక్షించుకుంటూ నడవడా? సర్వప్రధాతైన ప్రీతమ ప్రభువు అతన్ని పరిపూర్ణంగా విశ్వసిస్తే ఇంకా మాత్రము దేనికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. డోంట్ వర్రీ, బీ హ్యాపీ, ఐ విల్ హెల్ప్ యూ, మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ అని చెప్పినటువంటిది మన ప్రీతమ ప్రభువు, సర్వాధికారి అయిన అనంత శక్తి జ్ఞానానందుడు. మరిచిపోవద్దు, సద్గురువులే పూజించినటువంటి గొప్పవాడు. ఇంకా అతని పూజార్హుడు, ఏకైక పూజార్హుడు, శాశ్వతంగా ఉండేటటువంటి ప్రీతమ ప్రభువు. అయితే మనలో ఉన్నటువంటి బలహీనతలేవో మనం గ్రహించుకొని బాబా ఏదైతే చెప్తున్నారో, ఇలా ఉండు, ఇలా చేయు. ఫర్ ఎగ్జాంపుల్, పరనిందలు చేయకండి, ఎదుటి వాళ్ళని తక్కువగా చేసి దూషించి మాట్లాడితే అసలు ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం అసలు ఇదే లేదటండి. అసలు ఆ తోవలో మనం అంతలాగా అతను చెయ్యొద్దు అంటే దాంట్లో అంతరార్థాలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే వాళ్ళ కర్మభారం నీకు పెరిగిపోతూ ఉంటుంది, వాళ్ళలో ఉన్నటువంటి నన్ను ప్రేమిస్తూ ఉండు అన్నారు. కానీ మనం అలా ఉండగలుగుతున్నామా? కోపం వచ్చిందా, పోనీ వచ్చింది రాని, కానీ అక్కడతో అది నిగ్రహించు అంటున్నాడు ఆయన. అది చేయగలుగుతున్నామా? మరి చెప్పుతున్నవి చెయ్యలేకపోతున్నప్పుడు సంవత్సరాల కొద్ది వెళ్తే, మొదట మనం చెప్పుకున్న పిల్లాడు కాలేజీకి వెళ్ళి చివరికి వచ్చి డింకి కొట్టినట్టు ఈ జన్మలో కూడా మనం ఈ జన్మ అయిపోతుంది అన్నమాట. తండ్రి ఇలాగుంది, తండ్రి నా సాయం తండ్రి ఇదిగో నా బలహీనత అని బాబాతో మాట్లాడుకుంటూ, బాబాతో సంబంధం ఏర్పరచుకుంటూ, బాబాకు అప్పచెప్పుకుంటూ, ఇన్కేస్ ఫెయిల్ అయినా బాబా 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 అంటే ప్రతి క్షణంలో మనం అలాగ అమ్మ 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 అని అమ్మ చుట్టూ తిరిగిన పసిపిల్లలాగుంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఇంతటి గొప్ప అవకాశం బాబా మనకిచ్చి ఆ తండ్రి ప్రేమను మనందరం అనుభూతి పొందడానికి గొప్ప అవకాశం కూడా మనందరికీ ఇవ్వాలని బాబాను వేడుకుంటూ, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా ఉదయ. చాలా చక్కటి విషయాలు. బాబాని ప్రేమించినందుకు మనమేం చెయ్యాలి, బాబా విషయంలో మనం ఎలా ఉండాలి, మనకి ఎంత పరిపూర్ణంగా నమ్మితే ఏం జరుగుతుంది, శాశ్వత పూజార్హుడు ఆయన తప్ప ఇంకొకళ్ళు లేరు అని
మనలో మనము అంతర్మథనం చేసుకుని మన అంతరంగాల్లోకి వెళ్ళి మనము చూసుకుని పరిశీలన చేసుకునే విధంగా చక్కగా చెప్పారు. మీకు ధన్యవాదాలు. బాబా మీకు మంచి టాలెంట్ ఇచ్చారు, మాట్లాడే టాలెంట్. అది మేమందరం విని సంతోషిస్తాము. ఇంత మంచి అవకాశాన్ని మీరు వినియోగించినందుకు మీకు జై బాబా. ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఒక పాట పాడండి. జై బాబా. ఉమారాణి ఒక్క విషయం అండి. జై బాబా. చెప్పండి చెప్పండి. ఈమె ఉదయ్ బాబాజీ అని ఆమె ఏ ఊరండి? చాలా చక్కటి స్పీచ్ ఇచ్చారు ఆమె. జై బాబా. శ్రీకాకుళం అని నేను అనుకుంటున్నాను, నాకు తెలియదు. ఉదయ్ గారు పార్వతీపురం అండి. పాల్గొని చాలా చక్కటి స్పీచ్ ఇచ్చారు మేడం. వెరీ హ్యాపీ టు హియరింగ్. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. చక్కగా చెప్తారు. తను విన్నా మీరు కూడా. జై బాబా. ఉదయ్ తర్వాత కోటేశ్వరరావు గారు, తర్వాత శర్మ గారు రెడీగా ఉండండి. కోటేశ్వరరావు గారు మీరు ఒక పాట. జై బాబా మేడం. అవతార్ మెహర్ బాబా కీ జై. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను